రోజు కల్కి రిలీజ్ అయి 1000 కోట్లు కొల్లగొట్టిన అంతకుముందు కేజీఎఫ్ 2 రిలీజ్ అయి 1000 కోట్ల క్లబ్లో చేరిన అదంతా 9 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతం ఒక మహత్యం. ఆ అద్భుతాన్ని చేసింది ఎవరో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి. ఆ అద్భుతం పేరే బాహుబలి. 9 ఏళ్ల క్రితం ఇదే సమయంలో దేశం మొత్తం బాహుబలి జపం చేస్తోంది. అప్పుడు కూడా అంతే. ఒకవైపు తెలుగు హీరో ప్రభాస్ గురించి, తెలుగు దర్శకుడు రాజమౌళి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. బాహుబలి అనే అడుగు పడడంతోనే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి 1 రిలీజ్ వరకు పాన్ ఇండియా సినిమా అనే మాటే ఎవరికీ తెలియదు. ఒక తెలుగు సినిమా రిలీజ్ అయి ఇండియా మొత్తం చూసే ట్రెండ్ లేదు. ఈ సినిమాతోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత పాన్ ఇండియా సినిమా అనేది చాలా కీలకంగా మారింది. బాహుబలి 1 తో రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ గా నిలబడ్డాడు. రాజమౌళి దారిలో ఇప్పుడు చాలా మంది దర్శకులు వచ్చారు. తెలుగులో నాగశ్విన్, సందీప్ వంగ, సుకుమార్ అందరూ కూడా జక్కన్న దారిలోనే నడుస్తున్నారు. తమిళంలో అట్లీ, హిందీలో అయన్ ముఖర్జీ దర్శక ధీరుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని బాహుబలి లాంటి కలలు కంటున్నారు. ఇండియన్ సినిమా రూపురేఖల్ని మారుస్తున్నారు. ఇదంతా రాజమౌళి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. కానీ ప్రెసెంట్ ఏంటి? ప్రస్తుతం ఈ మెగా డైరెక్టర్ సూపర్ స్టార్ తో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు. రేపో మాపో అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ న్యూ లుక్ జక్కన్నకెందుకో నచ్చలేదట. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ న్యూ లుక్. సూపర్ స్టార్ ను కొత్తగా చూపించేందుకు దర్శక ధీరుడు సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. అందుకోసమే ప్రిన్స్ కాస్త జుట్టు పెంచాడు. ఎప్పుడూ లేనిది బియర్డ్ ట్రై చేస్తున్నాడు. ఇదే లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ లుక్ పై రాజమౌళి అంత కాన్ఫిడెంట్ గా లేడట. సూపర్ స్టార్ లుక్ కు, అతని గ్లామర్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సినిమా అంతా ఒక ఎత్తు, మహేష్ లుక్ ఒక ఎత్తు. కాబట్టి ప్రిన్స్ అందానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకాస్త అందంగా కనిపించే విధంగా ఉండాలని రాజమౌళి పట్టుబడుతున్నాడట. అందుకే ప్రస్తుతం ప్రిన్స్ కనిపిస్తున్న లుక్ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఇక ఆగస్ట్ లో ఈ సినిమా లాంచ్ ఉంటుందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇప్పటికీ స్టోరీ పార్ట్ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మంత్ నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ఉన్నాయని కీరవాణి చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఆగస్ట్ నుంచి ఈ ప్రతిష్టాత్మక చిత్రం హంగామా మొదలు కానుంది. పుష్పరాజ్ ఎప్పుడొచ్చినా అతని వసూళ్లు అతనికి ఉంటాయి. పైగా టాక్ తో సంబంధం లేకుండా సరాసరి 1000 కోట్లు కొలగొడుతుంది. ఈ స్టేట్మెంట్ నేనివ్వటం లేదు. ఓ తెలుగు సినిమా గురించి తమిళ నిర్మాత చెప్పుకొస్తున్న మాటలివి. పుష్ప 2 క్రేజ్ ముందు కేజీఎఫ్ 2 క్రేజ్ కూడా జూజుబినే అట. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ నందు శాండిల్వుడ్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సెపరేట్ క్రేజ్ ని అందుకుంది. అందుకు కారణం రాకీ భాయ్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్. ఓ సీక్వెల్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇండియన్ సినిమా ఒకసారి బాహుబలి 2 తో చూసింది. మరోసారి కేజీఎఫ్ 2 రిలీజ్ అయినప్పుడు చూసింది. ఇప్పుడు మరో సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే పుష్ప 2. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున ఇండియన్ సినిమా మరోసారి బాహుబలి 2, కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన రోజులను గుర్తు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సీక్వెల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల వసూళ్లను దాటుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ వేరు అని, కేజీఎఫ్ 2 రిలీజ్ అయినప్పటికంటే కూడా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎక్కువ క్రేజ్ చూస్తారని, సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా కేజీఎఫ్ 2 వసూళ్లను దాటుతుందని చెప్పుకొస్తున్నాడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. పైగా నార్త్ సైడ్ రికార్డులన్నిటినీ కూడా పుష్పరాజ్ బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువ అంటున్నాడు. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది తెలియాలంటే డిసెంబర్ లో సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో క్యారెక్టర్, మరో హీరో అయితే ఎగిరి గంతేసి ఆఫర్ ను అందుకుంటాడు. సూపర్ స్టార్ తో స్క్రీన్ ను షేర్ చేసుకుంటాడు. కానీ ఒక మలయాళ హీరో మాత్రం సూపర్ స్టార్ దిగి వచ్చి డేట్స్ అడిగినా తన డేట్స్ ఇచ్చేది లేదంటున్నాడు. రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం కూలీ. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ చెదిరిపోతాయని, ఈ కాంబినేషన్ కు అంత క్రేజ్ ఉందని కోలీవుడ్ చెప్పుకొస్తోంది. ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో విలన్ రోల్ అంటే మరో యాక్టర్ అయితే నో అనడు. కానీ బాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నో అనేశాడట. సూపర్ స్టార్ తో నటించేందుకు ఫహద్ నో అనటంతో ప్రస్తుతం ఈ రిజెక్షన్ స్టోరీ అటు కోలీవుడ్ ను ఇటు మాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అయితే సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ ను ఫహద్ వదులుకోవటానికి మరో కారణం ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఫహద్ సూపర్ స్టార్ నటించిన మరో చిత్రం వేట్టయాన్ లో విలన్ రోల్ చేశాడు. మళ్ళీ సేమ్ కాంబినేషన్ లో మూవీ అంటే ఆడియన్స్ కు బోర్ కొడుతుందని చెప్పి కూలీలో నటించే ఛాన్స్ వదులుకున్నాడట. మరి ఫహద్ రోల్ ను ఏ హీరో అందుకుంటాడో చూడాలి. సీక్వెల్స్ కోసం 1-2 ఏళ్లు ఎదురు చూస్తే సరిపోతుంది.
మరికొన్ని సీక్వెల్స్ కోసం 4-5 ఏళ్లు ఎదురు చూస్తే సరిపోతుంది. కానీ టోటో హాలీవుడ్ ఒక సీక్వెల్ సినిమా కోసం 24 ఏళ్లు ఎదురు చూసింది. ఇంతకీ ఏంటా సినిమా తెలుసుకుందాం రండి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ గ్లాడియేటర్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. పైగా 5 ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇండియన్ ఆడియన్స్ లో కూడా గ్లాడియేటర్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సాక్షాత్తు రామ్ చరణ్ ఈ సినిమాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకున్నాడు. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రిడ్లీ స్కాట్ రెండవ భాగాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. వచ్చే నవంబర్లో రోమన్ రాజ్యం మరోసారి తెరుచుకోనుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ గ్లాడియేటర్ సీక్వెల్ రిలీజ్ కానుంది. పౌల్ మోస్కల్, పెడ్రో పాస్కల్, కోనీ నీల్సన్ లాంటి యాక్టర్స్ సీక్వెల్ సినిమాల్లో తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. రీసెంట్ గా పారామౌంట్ పిక్చర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వరల్డ్ వైడ్ గా ఉన్న గ్లాడియేటర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.